ప్రియుల ఫ్రెండ్స్, ఈరోజు దేవుని మాటలు మనం చూద్దాం. సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మనం నాశనం అయిపోవడానికి కారణం ఏమంటే గర్వము. మన జీవితంలో చాలా మంది గర్వపడుతూ జీవిస్తూ ఉంటారు. దేన్ని బట్టి? డబ్బుని బట్టి, ఆస్తుపాస్తులను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి. అది ఖచ్చితంగా మనకి నాశనాన్ని తెస్తుంది. చాలామంది యవన బిడ్డలు కూడా నేను అందరికంటే గొప్ప, నేను ఇది అది అని చాలామంది గర్వపడుతూ జీవిస్తూ ఉంటాం. అది మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం నాశనం అయిపోతాం. మనం ఏం చేయాలంటే ఆ తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో ఇంకో మాట రాయబడింది, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. మనం ఎప్పుడైతే మన జీవితంలో తగ్గింపు తత్వం కలిగి మనం జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. అదే మరొక వాక్యంలో కూడా రాయబడింది, ఘనతకు ముందు వినయము నడుచును. మనకు ఘనత రావాలంటే మన ముందు ఏం నడవాలంట? వినయ మనసు, తగ్గింపు తత్వం కలిగి మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనకి ఘనతనిస్తాడు. మీరు కూడా గర్వపడకండి. గర్వపడితే ఖచ్చితంగా మనం నాశనం అయిపోతాం. తగ్గింపు